హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండ్ స్టిచ్ విత్ సిరి. సో ఈ రోజు అయితే ఈ పెప్లం టాప్ ప్లాజో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. సో దీనికోసం నేను ఫస్ట్ 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇదైతే నేను టాప్ కోసం తీసుకున్నాను, బట్ లేటర్ ఆన్ దీన్ని పెప్లం టాప్ చేద్దామనే థాట్ వచ్చింది. సో దీనికోసం నేను 1.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, అరౌండ్ 75 సెంటీమీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 1.5 మీటర్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను కాటన్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకొని చూసుకుంటున్నాను. సో ఏదైతే ఓపెన్ సైడ్ ఉందో అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా 4 ఫోల్డ్స్ అవుతాయి కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఇట్ సైడ్ ఉన్నది వచ్చేసి క్లోజ్డ్ సైడ్, అట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఓపెన్ సైడ్. ఎప్పుడైనా మనం షోల్డర్ కానీ నెక్ కానీ క్లోజ్డ్ సైడ్ నుంచి మార్క్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నేను షోల్డర్ మార్క్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్. ఎప్పుడైనా షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకుంటాము. సో ఇక్కడ నుంచి నేను మధ్య పాయింట్కి మార్క్ చేసుకున్నాను, అంటే 3 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి బ్యాక్ హార్మోల్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఫ్రంట్ హార్మోల్ కోసం 0.25 మార్క్ చేసుకొని అక్కడ నుంచి క్రాస్గా లైన్ వేసి అక్కడ నుంచి క్రాస్గా ఒక ఆర్మ్ హోల్ అనేది డ్రా చేశాను. సో ఇది వచ్చేసి ఫ్రంట్ హార్మోల్, అది వచ్చేసి బ్యాక్ హార్మోల్. సో ఫ్రంట్ హార్మోల్ ఇలా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ ఇలా ఉగ్గులు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో లెంత్ వచ్చేసి నేను 14 తీసుకున్నాను. సో ఎక్కువ లెంత్ పెట్టేసినా బాగోదు, మనకి బిలో బర్స్ట్ లైన్ అలా వస్తేనే చూడడానికి నీట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను నా చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 32, దాన్ని డివైడ్ బై 4 చేస్తే 8 +2 మార్జిన్ తీసుకున్నాను. సో ఇక్కడ హిప్ మెజర్మెంట్ కూడా అంతే, నేను ప్లస్ 1.5 ఇంచ్ డాట్స్కి ఇంక్లూడ్ చేశాను అనమాట. సో 28 డివైడెడ్ బై 4 అంటే 7 +2 మార్జిన్ +1.5 ఇక్కడ డాట్స్ పెట్టుకోవడానికి నేను మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ మన ఆ ఎడ్జ్ నుంచి 0.5కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్ తీసుకున్నాను. నెక్ విత్ వచ్చేసి 2.75 అండ్ లెంత్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఇక్కడ నేను హార్ట్ షేప్ ఇచ్చేస్తున్నాను. సో చూసారు కదా, మనకి విత్ ఎక్కువ అంటే వైడ్ ఓపెన్ కావాలంటే ఆ లైన్లో నుంచి బయటికి మార్క్ చేసుకోవాలి. లేదు మాకు ఇలా సరిపోతుంది అంటే ఆ లైన్లోనే ఆ బాక్స్ ఏదైతే ఉందో అందులోనే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ హార్మోల్ కట్ చేయకుండా ముందైతే ఆర్మ్ హోల్ అండ్ లెంత్ మొత్తం అంతా కట్ చేసేసాను. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ హార్మోల్ అన్నది కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుంటాను. సేమ్ విత్ వచ్చేసి 2.75 అండ్ లెంత్ వచ్చేసి నేను 7 తీసుకున్నాను. మీ అకార్డింగ్ టు మీకు ఎంత డీప్ కావాలంటే అంత డీప్ మీరు నెక్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ నార్మల్ స్క్వేర్ షేప్ ఇచ్చేసాను. సో ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇదే రిఫరెన్స్ పెట్టుకొని నేను క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తాను. యాక్చువల్లీ మనకి నెక్ క్యాన్వాస్ పేపర్ అంటే బక్రమ్ అని కూడా అంటారు. సో అది పెట్టుకొని కట్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ నేను డబుల్ లైనింగ్ వేస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఓన్లీ నెక్ టర్న్ చేసేద్దామని చెప్పేసి క్యాన్వాస్ పేపర్ యూస్ చేయట్లేదు నెక్స్ట్కి. సో సేమ్ మన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది క్రేప్ ఫ్యాబ్రిక్ మీద కూడా ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేసేసుకుంటాము. సేమ్ ఇదే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకుంటాము. సో ఇక్కడ నాకు పన్నా పెద్దది వచ్చింది. సో నేను ఇలా 4 ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూసారు కదా. సో అట్ సైడ్ క్లాత్ మరీ ప్లెయిన్ అయిపోయిందని చెప్పేసి నేను ఆ 2 ఇంచెస్ వదిలేసాను. అక్కడ ఏమీ వర్క్ లేదు, మరీ ప్లెయిన్ అయిపోతుంది అని చెప్పేసి. సో నాకు కరెక్ట్గా వచ్చింది. సేమ్ నేను కాటన్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసేసుకున్నాక చూసారు కదా, ఇప్పుడు నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను, దాని కిందన క్రేప్ లైనింగ్ పెట్టాను. ఇప్పుడు దానిపైన కాటన్ లైనింగ్ ప్లేస్ చేస్తాను. సో స్టిచ్ వేసుకున్నప్పుడు మనం అలా స్టిచ్ వేసుకుంటాం అనమాట. సో టర్న్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను యోక్ పార్ట్ అయిపోయింది కదా, బాటమ్ పార్ట్ కోసం ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. సో ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి మనం శారీ ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ అలానే ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ ఎడ్జ్ నుంచి ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి మళ్ళీ చూడండి. ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్కి ఫోల్డ్ చేసుకున్నాక సో ఇలా హారిజెంటల్గా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక
మీకు వీడియో చూస్తుంటే క్లియర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైతే కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నామో దాన్ని మెజర్ చేస్తూ మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ తక్కువ మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం 1 ఇంచ్ డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టాం కదా! సో, అందుకని నేను 1 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకున్నాను. సో, ఇలా మార్క్ చేసుకున్నాక దానికి మనం జస్ట్ ఇలా కర్వ్ షేప్ ఇచ్చేయాలనమాట. సో, కర్వ్ షేప్ ఇచ్చేసాక నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్‌గా పెట్టానా లేదా అని చెప్పేసి. సో, అక్కడి నుంచి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత. ఇక్కడ పెప్లమ్ టాప్ కాబట్టి ఒక థై వరకు ఉంటే బావుంటది. మరి అంత కింద వరకైనా బాగోదు. మరీ పైకైనా బాగోదు. సో, ఇక్కడ నేను అరౌండ్ 15 ఇంచెస్ తీసుకున్నాను. సో, 15 ఇంచెస్ తీసుకొని మొత్తం రౌండ్‌గా సర్కిల్‌గా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటాను. సో, ఆ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది నేను హ్యాండ్స్‌కి యూజ్ చేస్తాను. చెప్పాను కదా! 1½ మీటరే తీసుకున్నాను టాప్ కోసమని. బట్ లేటర్ ఆన్ ఇది పెప్లమ్ టాప్ చేద్దాం అనుకుంటున్నానని. సో, క్లాత్‌ని మనం ఎప్పుడైనా ఎంత అడ్జస్ట్ చేసుకొని, ఎంత బుర్రవాడి మనం యుటిలైజ్ చేసుకుంటే అంత బాగా తక్కువ క్లాత్‌లోనే మంచి మంచి డిజైన్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఓవరాల్ సర్క్యులర్‌గా ఎలా వచ్చిందో ఫుల్ సర్కిల్ వస్తది. సో, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటాను. సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ అలానే ఫోల్డ్ చేసేసుకున్నాను. సో, దానిపైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే కట్ చేసుకున్నామో అది ప్లేస్ చేసుకొని జస్ట్ నేను ఆ హిప్ రౌండ్ మార్క్ చేసుకొని లెంత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకొని మార్క్ చేసుకుంటాను. ఎప్పుడైనా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 1 ఇంచ్ తక్కువ ఉంటేనే బావుంటది. 2 సేమ్ ఉంటే అంత బాగా అనిపించదు. సో, ఇక్కడ నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ 15 ఇంచెస్ తీసుకున్నాను కదా! ఇది 14 ఇంచెస్ తీసుకున్నాను. సో దట్ 2 పీకో చేస్తే కొద్దిగా పైకే వెళ్తాయి కాబట్టి. సో, చూసారా ఇలా కట్ చేసేసుకున్నాక ఇలా వస్తది. దీనిపైన మన యోక్ పార్ట్ వచ్చేస్తది. సో, ఇప్పుడు హ్యాండ్స్ కోసం చెప్పాను కదా! ఆ రిమైనింగ్ ఏదైతే బచావా క్లాత్ ఉందో సో, దాన్ని తీసుకొని నేను ఇలా ప్లేస్ చేసుకున్నాను. సో, చూసుకున్నాననమాట ఫస్ట్ చాలా ఎలా అవుతది, ఎలా పాసిబిలిటీ ఉంది హ్యాండ్ కట్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో, ఇక్కడ నాకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తున్నాను. సో, ఇక్కడ క్లోజ్డ్ సైడ్ ఇది వచ్చేసి క్లోజ్డ్ సైడ్, అది వచ్చేసి ఓపెన్ సైడ్. ఇలా నేను హ్యాండ్ మార్క్ చేసుకుంటున్నాను. నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ మీకు హ్యాండ్ లూజ్ ఎంతైతే అంత దాన్ని తీసుకొని ఒక 2 ఇంచెస్ మార్జిన్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. సో, ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కోసం కాటనే తీసుకున్నాను. అది ఓపెన్ సైడ్, ఇది క్లోజ్డ్ సైడ్. లెంత్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. సో, ఏదైతే ఓపెన్ సైడ్ ఉందో అక్కడి నుంచి వెర్టికల్‌గా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని, హారిజాంటల్‌గా కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. సో, ఇక్కడ మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే అంత దానికి ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోండి. సో, ఇలా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. సో, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. సో, ఫస్ట్ స్టిచ్చింగ్ కోసం నేను ఇలా ఫస్ట్ క్రేప్ లైనింగ్, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన కాటన్ లైనింగ్ ప్లేస్ చేసుకున్నాను. సో, నెక్ ఒకసారి క్లియర్‌గా అర్థం అవ్వడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇలా మనకి విడ్త్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకొని, లెంత్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా నెక్ షేప్ ఆ బాక్స్‌లోనే డ్రా చేసుకోవాలి. మనకి ఇన్‌కేస్ వైడ్‌గా కావాలనుకుంటే ఆ బాక్స్ లోపల నుంచి ఇలా బయటికెళ్ళి అప్పుడు మనం షేప్ అన్నది ఇవ్వాలి. చూసారు కదా! సో, సేమ్ ఇప్పుడు నేను ఆ నెక్ ఎలా అయితే ఉందో దానిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. స్టిచ్ వేసుకొని మనకి కార్నర్స్ కట్స్ పెట్టేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. సో, కార్నర్స్ కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి టర్న్ అయినప్పుడు ఆ నెక్ షేప్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఏ నెక్ షేప్ కన్నా మనం ఇలా కట్స్ పెట్టుకుంటే ఈజీ ఉంటది. సో, ఇలా టర్న్ చేసుకున్నాక దాని పైనుంచి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఆ పైనుంచి స్టిచ్ వేసుకున్నప్పుడు ఆ లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బయటికి కనిపించకుండా, అలానే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట.
ఒక ఎడ్జ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. యాక్చువల్లీ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మనం ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంకా బాగా అనిపిస్తుంది. బట్ ఈ జార్జెట్, రయాన్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ జారిపోతుంటాయి కాబట్టి పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను డాట్స్ పెట్టేస్తున్నాను. సో దానికోసం నేను షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని కింద నుంచి 4.5కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో లాస్ట్కి వచ్చేసరికి క్రాస్గా ఉంటే సో మనం కుట్టిన తర్వాత అలా పాయింట్లో మనకి కనిపించింది అనమాట. సో అందుకని ఇలా క్రాస్గా చేసుకోవాలి. ఆ ఎడ్జ్కి వచ్చేసరికి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ నేను డోరీ కూడా ఇన్విజిబుల్గా ఎలా పెట్టుకోవాలనేది షో చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ నేను 2 డోరీస్ కదా పెట్టుకున్నాను. ఒక 1 ఇంచ్కి ఒకటి, 1.5 ఇంచ్ గ్యాప్లో ఇంకొకటి ప్లేస్ చేసుకున్నాను. సో డోరీ ఈ ఆర్మ్ హోల్ నుంచి ఇలా లోపల ప్లేస్ చేసుకుంటూ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో దట్ అది టర్న్ అయినప్పుడు మనకి స్టిచ్ అనేది అసలు కనిపించదు, డోరీ కుట్టామా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసారా, నేను ఆర్మ్ హోల్ నుంచి ఈ గ్యాప్ నుంచి లోపలికి ప్లేస్ చేశాను. సో ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఇలా మనం డోరీ పెట్టినప్పుడు ఇలా రఫ్ చేసుకోవాలి. సో దట్ మనం గట్టిగా టై చేస్తుంటాం కాబట్టి ఫర్దర్గా కూడా అవి తెగిపోకుండా ఉంటాయన్నమాట. సో సేమ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టేసుకోవాలి. సో చూసారా, అలా టర్న్ చేసుకొని చూస్తే అసలు డోరీ కుట్టామా అంటే ఎలా కుట్టామని కూడా తెలీదు, అలా ఉంటుంది. సో దానిపై నుంచి కూడా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు డోరీస్కి లట్కన్స్ ఎలా స్టిచ్ వేసుకొని చూపిస్తున్నాను. సో దానికోసం ఇక్కడ నేను 7 ఇంచెస్ లెంత్ అండ్ 3.5 ఇంచెస్ విత్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఆ రెండింటిని జాయిన్ చేసేసి దాని మధ్యలో నుంచి నేను ఇలా డోరీ అనేది ప్లేస్ చేశాను. సో డోరీ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టిచ్ వేసుకోకుండా రిమైనింగ్ 2 సైడ్స్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, డోరీ సైడ్ వదిలేసి ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ వేసుకొని కార్నర్స్ ఇలా కట్ పెట్టేసాను. సో దట్ మనం టర్న్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా చేసేసాక ఇలా నేను టర్న్ చేసేసాను. సో లోపల ఇలా పుష్ చేస్తూ టర్న్ చేసుకోవాలి. సో దట్ ఈ కార్నర్స్ ఏవైతే ఉందో అవి షార్ప్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ ఇలా వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉందో, ఆల్రెడీ మనం ఇంత కట్ చేసుకుంటున్నప్పుడు చాలా వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉండిపోతుంది. సో ఆ వాటిల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో ప్లేస్ చేసేయండి. ఎక్కువ ప్లేస్ చేయొద్దు, మరీ థిక్గా ఉన్న బాగోదు. సో ఎంత కావాలంటే అంత ప్లేస్ చేసుకొని దానిపైన ఇలా ఓపెన్ సైడ్లో ఇలా లోపలికి తోసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసినప్పుడు ఆ ఏజ్ రఫ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ పిల్లోకి చిన్న చిన్న కుట్టి టెజల్స్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం ఇలా నేను 4 ఇంచెస్ విత్ లెంత్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఇలా ఒక కర్వ్ షేప్ ఇచ్చాను అనమాట. ఇన్ కేస్ మీకు వీడియో అర్థం కాకపోతే కొద్దిగా స్లో చేసి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారా, నేను ఆ కార్నర్ నుంచి ఒక స్టిచ్ వేసేసుకున్నాను. దాన్ని టర్న్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఇలా కట్ చేసుకొని టర్న్ చేసుకొని జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓపెన్ చేస్తే చూసారా, మనకు కుట్టి టాజల్ రెడీ అయిపోయింది. సో దీన్ని నేను హ్యాండ్ స్టిచ్ వేస్తాను. సో ఇలానే నేను 3 టాజల్స్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నీడిల్తో స్టిచ్ వేసేసుకోవడం. నార్మల్గా మనం హ్యాండ్ స్టిచ్ ఎలా వేస్తామో సేమ్ అలానే. చూసారు కదా, కొద్దిగా గట్టిగా ఉండేలాగా ఎక్కువ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఓవరాల్గా అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్ స్టిచ్ వేసేసుకుందాము. సో నేను ఆల్రెడీ షోల్డర్స్ కూడా ఎలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవాలో షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూసారా కదా, షోల్డర్ చూసారా టాజిల్స్. సో నేను 2 డోరీస్ కదా, సెకండ్ డోరీకి నార్మల్గా టాజిల్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడైతే హ్యాండ్ స్టిచ్ వేస్తున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని ఒక ఎడ్జ్ నుంచి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక దాన్ని టర్న్ చేసేసి దానిపై నుంచి కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసాక నేను ఇలా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా హ్యాండ్కి మధ్యలో మార్క్ చేసుకొని, చాలామంది ఒక ఎడ్జ్ నుంచి కుట్టేస్తారు. సో అలా కాకుండా మనకి షోల్డర్ పాయింట్ని హ్యాండ్ మధ్యలో పాయింట్ పెట్టిన దాన్ని చూసుకుంటూ ఇటు సైడ్ ఒక స్టిచ్, అటు సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. సో దట్ మనకి ఇలా కర్వ్ వచ్చినప్పుడు అలా స్టిచ్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. మీరు బాగా అలవాటు మీకు అన్నప్పుడు
మీరు ఆ ఎడ్జ్ నుంచి ఏజ్కి స్టిచ్ వేసేసుకోవచ్చు. సో చూసారా నేను ఇలా హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకొని నేను ఒక ఎడ్జ్లో కట్ చేస్తున్నాను. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే కట్ చేసుకొని రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ఎడ్జ్ అంటే ఒక సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. సో దట్ మనకి రెండు కలిపి జాయిన్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అక్కడ బాటమ్ పార్ట్లో స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ ఒక ఎడ్జ్లో కూడా స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా జాయిన్ చేయాలో చూడండి. ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండాలి. ఏదైతే మన యోక్ పార్ట్ ఉందో అది రైట్ సైడ్లో ఉండాలి. ఏదైతే మన బాటమ్ పార్ట్ ఉందో అది రాంగ్ సైడ్లో ఉండాలి, అంటే లైనింగ్ ఉన్న సైడ్ అనమాట. చూసారా, చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తూ రెండు కలిపి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసాక టర్న్ చేసి చూస్తే చూసారా ఎలా ఉందో. సో ఇప్పుడు మనం మన మెజర్మెంట్స్ తగ్గట్టు మనం మార్క్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను నార్మల్గా ఇట్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. దీని తర్వాత ఇట్స్ ఆల్రెడీ ఒక సైడ్ మనం క్లోజర్ సైడే ఉంది. సో ఏదైతే మనం కట్ పెట్టుకున్నామో దానికి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకోవాలి. దానిపైన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్ వేసుకుంటాము. సో ఇప్పుడు నేను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి తోసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటకు తెచ్చుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. రెండు కలిపి స్టిచ్ వేస్తే ఇప్పుడు బాగోదు, ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా ఎక్కువ గేరా ఉండేలాగా ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం, లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ఇలా 4 ఫోల్డ్ చేసి మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే అంత మార్క్ చేసుకొని మీ మెజర్మెంట్ తగ్గట్టు మీరు ఇలా మార్క్ చేసుకొని దానిపైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, సేమ్ 2 సైడ్స్ మీరు అంటే ఎంత పర్ఫెక్ట్గా మార్క్ చేసుకుంటారో మీకు ఫిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు మీరు అలా మార్క్ చేసుకోకుండా వచ్చేస్తే ఫిట్టింగ్ అనేది రాదు, ఒక దగ్గర టైట్ అయిపోతూ ఒక దగ్గర లూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఏదైనా మనం ఏ డ్రెస్ అయినా సరే మనం ఫిట్టింగ్ బట్టి ఆ లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అని నా ఫీలింగ్. సో ఇక్కడ నేను 2 సైడ్స్ మార్క్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకున్నాను. చూసారా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు నేను జస్ట్ పీకో చేసేస్తే మన పెప్లం టాప్ అనేది రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ టాజల్స్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటివి ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.